లాంటి ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెంకట్రావు గారిని ఆహ్వానించడం జరిగింది. మన యార్లగడ్డ గారు అక్కడికి వచ్చి సూరంపల్లి వచ్చి ప్రతి అభ్యర్థి కూడా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తాడు. ఈయన ఏంటంటే ఇంటింటికి వెళ్ళి నా పార్టీలో చేరండి అని అడుక్కునే పరిస్థితి వచ్చింది. అలాగే నలుగురు చెకోడి పొగోడిగాలను ఏరుకొని ఆయన వెనకాల పెట్టుకొని నేను సూరంపల్లిని ఖాళీ చేస్తా, గన్నవరాన్ని ఖాళీ చేస్తా అని 151 స్థానాలకు గెలిచిన 2019లోనే నువ్వు గెలవలేకపోయావు. అప్పుడే నువ్వు గెలవలేనప్పుడు 2024లో 50% ఓట్ షేర్ ఉన్న వైఎస్ఆర్సీపీతో నువ్వు పోరాడి గెలవడం అనేది ఒక కళ. 2 డిపాజిట్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు అసెంబ్లీ పోటీ చేయడానికి ప్రతి అభ్యర్థి కూడా 10,000 రూపాయలు డిపాజిట్ కడతాడు. ఈ నియోజకవర్గంలో 2 సార్లు కూడా ఎమ్మెల్యే గారికి 2014లో కానీ 2019లో కానీ 1,00,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి. నువ్వు పోటీ చేసింది మొన్న ఒకసారి. నువ్వేమంటావు, నేను గన్నవరం ఆత్మ, నేనే గన్నవరం ప్రేతాత్మని ఎలక్షన్ టైంలోనే వస్తావు. ఎలక్షన్ తర్వాత నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో తెలియదు. మా సూరంపల్లి గ్రామం నుంచి నేనే రైతులను స్వయాన మీ దగ్గర తీసుకొచ్చి అన్న మరి మోటార్లు ఇవ్వాలి, వల్లభనేని వంశీ గారు ఎమ్మెల్యేగా తెలుగుదేశంలో పార్టీలో ఉన్నా కూడా పార్టీ ఏం చూడకుండా కులం మత ప్రాంత భేదం ఏమీ చూడకుండా అందరికీ మోటార్లు ఇచ్చారు, మీరు కూడా ఇవ్వాలంటే ఆ రోజు నువ్వు అన్న మాట ఈరోజు కూడా మా రైతులందరి హృదయాల్లో ఉంది. ఏంటంటే మీ ఊరిలో నాకు 296 ఓట్ల మెజారిటీ వచ్చింది, 500 పైచిలకు ఓట్లు మెజారిటీ వస్తే ఇచ్చేవాడిని సోదరా అన్నావు. అలాగే ఇళ్ల స్థలాల విషయంలో నువ్వు అధికారులతో కుమ్మక్కైపోయి అసైన్డ్ భూమిని కేటాయించి 179 ఇళ్ల స్థలాలే ఇచ్చారన్న, మనకు 300 పైచిలకు ఇంకా నివేశన స్థలాలు ఇవ్వాలంటే మనం ఇవ్వలేము, సొంత పొలాన్ని నన్ను ఇవ్వాలని నమ్మి అని మాట్లాడింది నువ్వు కాదా? వెంకట్రావు, ఇదే మా ఛాలెంజ్. నీకు దమ్ముందా? సూరంపల్లిని నువ్వు ఖాళీ చేసే దమ్ము నీకుందా? సూరంపల్లి వైఎస్ఆర్సీపీని ఖాళీ చేసే దమ్ము నీకుందా? అలాగే గన్నవరంలో వల్లభనేని వంశీ గారిని ఓడిస్తాను అనే ప్రగల్భాలు నువ్వు పలకటం చాలా బాధాకరం. ఎందుకంటే నువ్వు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకో. ఎందుకు నీ వెనకమాల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరో ఏంటో నీకు తెలుసు. నలుగురు చెకోడి పొగోడిగాలను వేసుకొని వాళ్ళతో పాటు నువ్వు తిరిగి వాళ్ళతో సూరంపల్లిలో రాజకీయం చేయడం అనేది జరగని పని. అలాగే ఇంకొక విషయం కూడా తెలియజేసుకుంటున్నాం. సూరంపల్లిలో నువ్వేదో పెద్ద ఫిగర్ అని నీ ఓట్లు వేయలేమన్నా. అలాగే గన్నవరంలో కూడా నీ ఓట్లు వేయలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేశారు. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. 20 సంవత్సరాల అనుభవం ఉన్న వల్లభనేని వంశీ గారు ఆయన ఓడిపోయినా గెలిచినా, విజయవాడలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా, అలాగే ఇక్కడ గెలిచినా కూడా ఎప్పుడూ మాతో పాటే ఉన్నాడు. కులం మతం ప్రాంతం పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు వచ్చినా కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. మాదల్లా ఒకటే ప్రశ్న నీకు, అయ్యా యార్లగడ్డ వెంకట్రావు, కరోనా సమయంలో నువ్వు ఎంతమందికి బెడ్లు ఇప్పించావు? కరోనా సమయంలో నువ్వేమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? దయచేసి ఇది అందరికి కూడా తెలియజేయాలి, నువ్వు చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఎలక్షన్ టైంలో వస్తావు. జగన్ గారు మొన్న ఒక మాట అన్నారు, చంద్రబాబుని పశుపతి అని. నువ్వేమో వెంకటపతిలాగా వస్తావు, వచ్చి ఆ 4 రోజులు కనపడతావు, మళ్ళీ తర్వాత కనపడవు. మళ్ళీ ఓడిపోతే ఈ మధ్య సమాచారం ఏంటంటే అమెరికాకి టికెట్ కొనుక్కున్నామని చెబుతున్నారు. మరి ఆ డిపాజిట్ డబ్బులు కూడా జాగ్రత్తగా దాచుకుంటే ఆ 10,000 ఉంటాయి నీకు. మళ్ళీ అవి కూడా రాకపోతే అమెరికాకి టికెట్ కూడా దొరకదు. కాబట్టి జాగ్రత్తగా మాటలు ఒళ్ళు నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. అలాగే నువ్వు చిన్న చిన్న గ్రామాల్లో వచ్చి అందరినీ కార్యకర్తలను రెచ్చగొట్టి నలుగురికి మందు పోపిచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మాట్లాడించే పద్ధతిని మానుకొని ఇప్పటికైనా సరే కొంచెం ఎవరైతే మంచిగా ఉండే వ్యక్తులు ఉంటారో వాళ్ళని నువ్వు హక్కుని చేర్చుకుంటే అదైనా అట్లీస్ట్ నీకు ఆడన్నా పనిచేసి పెడతాడు. నువ్వు అలాంటి వాళ్ళని కాకుండా ఎవరెవరినో 10 ఓట్లు వేయించలేని వాళ్ళని అందరినీ కూడా నువ్వు వాళ్ళతోనే పొత్తు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాలని, ఓకే, వాళ్ళని తీసుకునే మనస్తత్వం కోల్పోయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని మా అందరి ఉద్దేశం. మా అందరి ఛాలెంజ్ సూరంపల్లి తరపు నుంచి మా అందరి ఛాలెంజ్, సూరంపల్లిలో నువ్వు వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోగొడతాను అని చెప్తున్నావు కదా, దమ్ముంటే రా చూసుకుందాం. మేమందరం సిద్ధమే, మా గ్రామం సిద్ధమే. వైఎస్ఆర్సీపీ తరపున వల్లభనేని వంశీ గారిని గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధమే. నీకు దమ్ముందా? నీ కార్యకర్తలకి నీ పార్టీకి దమ్ముందా? వస్తే రా చూసుకుందాం. ధన్యవాదాలు.